లాస్ట్ వీడియోలో ఓషియన్ ఎసిడిఫికేషన్ గురించి చూసాం కదా. ఈ వీడియోలో క్లైమేట్ చేంజ్ అంటే ఏంటి అనేది చూద్దామండి. క్లైమేట్ చేంజ్ రిఫర్స్ టు లాంగ్ టర్మ్ షిఫ్ట్స్ ఇన్ టెంపరేచర్ అండ్ వెదర్ ప్యాటర్న్స్. అంటే ఏంటి అంటే టెంపరేచర్స్లో కానీ వెదర్ ప్యాటర్న్స్లో కానీ లాంగ్ టర్మ్ అనేది ఉండిపోతుంది అనమాట. అంటే లాంగ్ టర్మ్ సేమ్ టైప్ ఆఫ్ వెదర్ అనేది ఉంటుంది, లేదా సేమ్ టైప్ ఆఫ్ టెంపరేచర్ అనేది ఎక్కువ టైం ఉండిపోతే దాన్ని క్లైమేట్ చేంజ్ అని అంటాము. సిన్స్ 1800 ద హ్యూమన్ యాక్టివిటీస్ హ్యావ్ బీన్ ద మెయిన్ డ్రైవర్ ఆఫ్ క్లైమేట్ చేంజ్. అంటే క్లైమేట్ చేంజ్కి మెయిన్ రీజన్ వచ్చేసి హ్యూమన్ యాక్టివిటీస్ వల్లే అని చెప్తున్నారు. ప్రైమర్లీ డ్యూ టు ద బర్నింగ్ ఆఫ్ ఫాసిల్ ఫ్యూయల్స్ లైక్ కోల్, ఆయిల్ అండ్ గ్యాస్. అంటే మెయిన్లీ ఫాసిల్ ఫ్యూయల్స్, అవి కూడా కోల్, ఆయిల్, గ్యాస్, ఇవన్నీ బర్న్ చేయడం వల్ల క్లైమేట్ చేంజ్ అక్కర్ అవుతుంది అని చెప్తున్నారు. ద యావరేజ్ టెంపరేచర్ ఆఫ్ ద ఎర్త్ సర్ఫేస్ ఈజ్ నౌ అబౌట్ 1.2 degrees warmer. And the 7 biggest emitters alone, China, US, India, European Union, Indonesia, Russia and Brazil accounted for the half of the global greenhouse emissions in 2020. 2020లో ఈ 7 బిగ్గెస్ట్ కంట్రీస్ 50% ఆఫ్ ద గ్లోబల్ గ్రీన్ గ్యాస్ ఎమిషన్స్కి రెస్పాన్సిబుల్ అని చెప్తున్నారండి. 2020లోనే కాదు, ఇప్పటి వరకు కూడా మ్యాక్సిమం ఆ కంట్రీస్ వల్లే ఎక్కువ ఎమిషన్స్ జరుగుతున్నాయి. The United Nations Framework Convention on Climate Change was adopted in 1992 with the ultimate aim of preventing dangerous human interference with the climate system. యుఎన్ఎఫ్సిసి అనేది 1992లో అడాప్ట్ చేసుకున్నారండి. ఈ క్లైమేట్ చేంజ్, గ్రీన్ హౌస్ ఎమిషన్స్ వీటన్నిటిని తగ్గించడానికి అండ్ హ్యూమన్స్ వల్ల జరిగే ఇంపాక్ట్, అంటే హ్యూమన్స్ వల్ల క్లైమేట్ మీద ఎటువంటి ఇంపాక్ట్, నెగిటివ్ ఇంపాక్ట్ ఉందో దాన్ని తగ్గించడం కోసం అనేది దీన్ని అడాప్ట్ చేసుకున్నారు. ఎక్కడ అంటే ఎర్త్ సమ్మిట్ అనేది జరిగింది 1992లో ఎట్ రియో డి జెనైరో, బ్రెజిల్. ఇక్కడ యుఎన్ఎఫ్సిసిని అడాప్ట్ చేసుకోవడం జరిగింది. యుఎన్ఎఫ్సిసినే కాదండి, ఇంకా చాలా రెజల్యూషన్స్ అనేది తీసుకున్నారు ఎర్త్ సమ్మిట్లో. నెక్స్ట్ వీడియోలో ఎర్త్ సమ్మిట్స్ గురించి ఎక్కడెక్కడ జరిగాయి, ఏం జరిగాయి, వాటన్నిటి పూర్తి డీటెయిల్స్ అనేవి తెలుసుకుందాము. ఇలాంటి వీడియోస్ కోసం వీడియోని అయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ అండి.